ఇండియన్ ఫిల్మీ న్యూస్ అండ్ బాక్స్ ఆఫీస్ ఎపిసోడ్ కి మీకు స్వాగతం. లేటెస్ట్ గా వచ్చిన కొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ బిగ్ ఇండియన్ ఫిల్మ్స్ యొక్క అప్డేట్స్ తో పాటు బాక్స్ ఆఫీస్ డీటెయిల్స్ కూడా క్లియర్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. రీ రిలీజ్ రికార్డ్స్ లోని తుంబా 39 crores తోటి టాప్ ప్లేస్ లో ఉంటే సనం తెరీ కసం ఓపెనింగ్స్ నుండి దాన్ని బీట్ చేసే పొటెన్షియల్ లోని క్లియర్ గా కనిపించింది. బీట్ చేయడం మాత్రమే కాదు 50 crore గ్రాస్ ని టచ్ చేసి ఈ రీ రిలీజ్ రికార్డ్స్ లోని ఒక కొత్త బెంచ్ మార్క్ ని కూడా క్రియేట్ చేసే వైబ్స్ అయితే క్లియర్ గా కనిపించాయి అనమాట. ఆల్రెడీ తుంబాద్ అండ్ సనం తెరీ కసం అయితే మాత్రం ఇనిషియల్ రిలీజ్ కన్నా ఈ రీ రిలీజ్ లోనే ఎక్కువ బాక్స్ ఆఫీస్ ని కలెక్ట్ చేసే పోతే ఈ ఫిలిం ఫైనల్ రన్ లోని ఆ 50 crore గ్రాస్ ని టచ్ చేయలేదు కానీ 42 crore గ్రాస్ దగ్గర వరకు రీ రిలీజ్ యొక్క ఫైనల్ రన్ ని ముగించుకుందనమాట. మరి అప్కమింగ్ గా ఏ కల్ట్ ఫిలిం మళ్ళీ ఈ రీ రిలీజ్ రికార్డ్స్ లోని 50 crore క్లబ్ వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉందో లేదో చూడాలి అప్కమింగ్ గా. ఎందుకంటే ఈ రీ రిలీజ్ లో ఆరెంజ్ రికార్డ్ ఆరెంజ్ లాంగ్ రన్ ఉండాలంటే కల్ట్ ఫ్యాన్ బేస్ చాలా మంది పాపులేషన్ లోనే ఉండాలి. వ్యాలంటైన్స్ వీక్ కూడా ఈ ఫిల్మ్ కి బాగా సెట్ అయింది అండ్ ఆ టైంలో ఇంటర్స్టెల్లర్ తోటి క్లాష్ ఉండడం కాస్త ఇబ్బంది అయింది. ఈవెన్ ఇంటర్స్టెల్లర్ కి కూడా ఆ టైంలో ఈ ఫిలిం క్లాష్ లేకపోతే రెండు ఫిలిమ్స్ కి కూడా బాగా అడ్వాంటేజ్ అయ్యేది. కేవలం 7 days మాత్రమే రీ రిలీజ్ రన్ ఈ ఫిలిం ఇండియాలో కలెక్ట్ చేసింది 24.8 crores. మేబీ ఎక్కువ రన్ కూడా పెట్టుండాల్సిందే. ఇక దుకాణం సర్దేసిన విడముయార్చి అయితే ఫైనల్ రన్ నెంబర్ ని మరొకసారి క్లియర్ గా అంటే 137 crores వరకు కలెక్ట్ చేసింది. 1 crore ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇక తండేల్ ఫైనల్ రన్ లోని 87 crore గ్రాస్ వరకు టచ్ చేసి నాగ చైతన్య కెరీర్ లోని సేమ్ మనం లెవెల్లో పర్ఫామ్ చేసింది. సో సోలోగా అయితే ఈయన కెరీర్ లో టాప్ ఫస్ట్ ప్లేస్ అనమాట. ఇదే బిగ్గెస్ట్. కంపేర్ చేసుకున్నట్టయితే మనం రేంజ్ లోనే కలెక్ట్ చేసింది. అండ్ మరికొంతమంది ఆయన ఫాదర్ రికార్డ్ నాగార్జున రికార్డ్ ని కూడా కంపేర్ చేసుకున్నట్టయితే ఊపిరి ఫిలిం ఆల్మోస్ట్ 100 crore గ్రాస్ దగ్గర వరకు కలెక్ట్ చేసింది అప్పట్లో. ఆ తర్వాత చావా టీజర్ పోస్టర్స్ అప్పుడే ఇది వికీ కౌశల్ గారి కెరీర్ బెస్ట్ అయిన ఉరి ఫిలిం యొక్క బాక్స్ ఆఫీస్ రికార్డ్ ని ఈజీగా దాటేస్తుందని అనిపించింది. అదే విధంగా చాలా ఈజీగా ఫాస్ట్ గా ఈ ఫిలిం రికార్డ్ ని దాటడం మాత్రమే కాదు బిగ్ స్టార్స్ యొక్క నెంబర్స్ ని కూడా డొమెస్టిక్ బాక్స్ ఆఫీస్ లోని ఈ ఫిలిం ఇప్పుడు బ్రేక్ చేస్తుంది. లాస్ట్ వీక్ వీడియోలోని 500 crore నెట్ దాటే వెబ్స్ క్లియర్ గా కనిపిస్తున్నాయంటే ఒక సబ్స్క్రైబర్ అయితే అంత ఛాన్స్ లేదు, ఖచ్చితంగా దాటలేదు అన్నారు. కానీ ఇప్పుడు క్లియర్ గా ఆయనకి కూడా అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే ఈ ఫిలిం యొక్క హోల్డ్ అనేది రైజ్ అనేది విపరీతంగా ఉంది లాంగ్ రన్ లోని. అంటే ఆల్మోస్ట్ ఫ్రైడేనా 23 crore నెట్ కలెక్ట్ చేసిన ఈ సినిమా సాటర్డేనా 44 crore నెట్ వరకు బిగ్గెస్ట్ జంప్ ని చూసిందనమాట. ఇది చాలా చాలా రేర్. ముఖ్యంగా మహారాష్ట్రలో అయితే మాత్రం షేక్ అయిపోతుంది ఇన్ ద స్ట్రీట్ అనమాట. రీసెంట్గా పుష్ప 2 అయితే మాత్రం మహారాష్ట్ర రీజియన్లోని గట్టిగా పర్ఫామ్ చేసి రికార్డ్ని పెట్టింది. ఆ రికార్డ్ని చాలా ఫాస్ట్గా దాటేసింది. ఆల్మోస్ట్ 300 crore నెట్ దగ్గర వరకు అంటే అప్రాక్సిమేట్లీ దగ్గర వరకు వచ్చేసింది మహారాష్ట్రలోని. ఒకే స్టేట్లోని ఈ రేంజ్ నెట్ అంటే విపరీతమైన అడ్వాంటేజ్ అనమాట. బాలీవుడ్కి బిగ్గెస్ట్ ఆ స్టేటే. కాకపోతే ఈ మహారాష్ట్రలోని మరాఠా అంటూ మరొక ఇండస్ట్రీ ఉంది. లాస్ట్ డికెడ్ నుండి 2014-15 టైం నుండి మహారాష్ట్ర పీపుల్స్ బాలీవుడ్ కి కాస్త ఎగ్నెస్ట్ అయినట్టు, హేట్రెడ్ పెరిగినట్టు, ఈ రిలీజియన్ పేరుతోటి చాలా వరకు ఈ కొత్త పొలిటికల్ పార్టీ నుండి కాస్త బాయ్కాట్ ట్రెండ్ అనేది చాలా ఫిలిమ్స్ ఎఫెక్ట్ అయ్యాయి. కాబట్టి బాలీవుడ్ ఫుల్ పొటెన్షియల్ ఈ మహారాష్ట్ర రీజియన్ లోని వర్క్ కాలేదు. ముఖ్యంగా సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్ లాంటి యాక్టర్స్ ఇలాంటి ముస్లిం స్టార్స్ అయితే మాత్రం ఆ స్టేట్ లోని కంప్లీట్ గా ఒక హేట్రెడ్ అంటే రిజెక్షన్ అయితే జరుగుతుంది చాలా మంది పాపులేషన్ నుండి. ఎంత మంచి సినిమా తీసినా గుజరాత్, పంజాబ్ ఈ విధంగా అదర్ కొన్ని ఏరియాస్ లో కూడా ఆ ఎఫెక్ట్ అయితే ఉంది. సో రీసెంట్ టైమ్స్ లోని తన్హాజీ సినిమా అయితే మాత్రం మహారాష్ట్రలోని గట్టిగా ఆడింది బాలీవుడ్ ఫిల్మ్ అనమాట. అందులోని అజయ్ దేవగన్ మరాఠా పర్సన్ కాబట్టి ఆయనకి గట్టి సపోర్ట్ అయితే ఆ స్టేట్ లో దొరుకుతుంది. దాంతోపాటు తన్హాజీ అనేది ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రావత్ కు ఒక లాటరీ హిట్ లాంటిది. అంటే మూవీ పర్లేదు చూడొచ్చు, కానీ మహారాష్ట్రలోని ఆరెంజ్ రికార్డ్ పెట్టడానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క స్టోరీకి కనెక్షన్ కాబట్టి చాలా మంది కనెక్ట్ అయ్యారు అనమాట. మళ్ళీ ఇంత గ్యాప్ తర్వాత బాలీవుడ్ కి అయితే మాత్రం చాలా రేర్ ఫిల్మ్స్ లో ఈ రికార్డ్స్ ని ఆల్ టైమ్ రికార్డ్ మహారాష్ట్రలో పెట్టడం ఈ ఫిల్మే. ఇంత స్పూన్ ఫీడ్ తో చెప్పడానికి కారణం ఏంటంటే చాలా మందికి సౌత్ లోని బాలీవుడ్ మార్కెట్ ఆ స్టేట్స్ గానీ ఓపెనింగ్ డే, ఫ్రంట్ లోడెడ్, లాంగ్ రన్ ఈ విధంగా ఎలా వర్క్ అవుతుందో చాలా మందికి బాక్స్ ఆఫీస్ మార్కెట్ నార్త్ గురించి కంప్లీట్ క్లారిటీ లేదు. కానీ దీని ద్వారా క్లారిటీ ఖచ్చితంగా ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తున్నాను అనమాట. ఇండియాలో 387 crore నెట్ కలెక్ట్ చేసిన ఈ సినిమా దాదాపుగా 300 crore నెట్ దగ్గర వరకు మహారాష్ట్రలోనే కలెక్ట్ చేసిందని. సౌత్ లో బాలీవుడ్ కి హిందీ కాంట్రిబ్యూషన్ లోని హిందీ లాంగ్వేజ్ లో చూసే పాపులేషన్ ఎక్కువ శాతం తెలంగాణ, కర్ణాటక ఇలాంటి రీజియన్ లోని ఎక్కువ కాంట్రిబ్యూషన్ వస్తుంది సౌత్ లోని. అయినప్పటికీ ఈ సినిమా March 7th నుండి తెలుగు డబ్బుడ్లో కూడా రిలీజ్ కాబోతుంది. ఆల్రెడీ బాగా లేట్ అయిపోయింది. శివరాత్రి కూడా అయిపోయింది. ఇంతకు ముందే చేసుంటే బాగా కుదిరేది. కానీ మార్చ్ మంత్లోని పెద్ద ఫిలిమ్స్ ఏం లేవంట టాలీవుడ్లోని. అందువల్లనే గీతా ఆర్ట్స్ వాళ్ళు అనుకుంటా తీసుకుంటున్నారు. కాకపోతే ఆ టైం అంతా కూడా ఎగ్జామ్స్ యొక్క సీజన్ కాబట్టి ఎక్కువ పాపులేషన్ చూసే అవకాశం తక్కువేని అనిపిస్తుంది. మరి పైగా ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది.
చాలా మంది ఓటీటీలో చూడడానికి ఆల్రెడీ హిందీ చూసేసిన వాళ్ళు ఉంటారు. కానీ కొంతమంది ఫ్యామిలీ పీపుల్స్, ఓల్డ్ ఏజ్ పీపుల్స్ కి చూపించాలనుకున్న వాళ్ళు మాత్రం చూడొచ్చు డబ్బుడ్లో. మరి చూద్దాం తెలుగు డబ్బుడ్ వెర్షన్ ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది. అండ్ నేను అనుకున్నట్టే తమిళ్ అండ్ కన్నడ అదర్ లాంగ్వేజెస్ లో డబ్ చేయలేదు, ఎందుకంటే ఎక్కువ డిమాండ్ అనేది తెలుగులోనే ఉంది, ఎక్కువ మార్కెట్ అనేది సౌత్ లోని టాలీవుడ్ తెలుగు స్టేట్సే. తమిళ్ మలయాళంలోని ఇంత హైప్ ఈ సినిమాకి ప్రస్తుతానికి లేదు. కన్నడ చాలా చాలా చిన్న మార్కెట్, చేసి యూజ్ లేదు. అయితే మొన్న సాటర్డేన 44 crore నెట్ కి జంప్ చూసి పెద్ద రికార్డ్ అనిపించినప్పటికీ సండేన కూడా ఈ ఫిలిం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉన్నా కూడా 40 crore నెట్ తోటి హౌస్ఫుల్స్ పడ్డాయి అనమాట. ఇది చాలా రేర్ రికార్డ్, ఎందుకంటే చాలా ఫిలిమ్స్ అయితే మాత్రం క్రికెట్ మ్యాచెస్ వల్ల గట్టి ఎఫెక్ట్ అవుతాయి. ముఖ్యంగా వీకెండ్స్ అయితే చాలా బిగ్ బాలీవుడ్ ఫిల్మ్స్కి, ముఖ్యంగా సల్మాన్ ఖాన్ టైగర్ 3కి లాస్ట్ ఇయర్ జరగడం మనం చూసాం. చావాకి పెద్ద ఎఫెక్ట్ ఏం అవ్వలేదు. సాటర్డేన 44 crore నెట్ కలెక్ట్ చేస్తే సండేన కేవలం 40 crore నెట్, కొంత డ్రాప్ మాత్రమే, అంటే ఆ రేంజ్ ఇంపాక్ట్ ఉంది. ఇప్పటిదాకా ఓవర్సీస్ 78 crore గ్రాస్ కలెక్ట్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 541.5 crore గ్రాస్ ని కలెక్ట్ చేసింది. ఇది బాలీవుడ్ ఇండస్ట్రీకి 15th ఫిలిం అనమాట 500 crore క్లబ్ లో జాయిన్ అవ్వడం. మరికొన్ని రోజుల్లోనే ఈ ఫిలిం పద్మావత్ యొక్క 590 crore దగ్గర కలెక్ట్ చేసిన ఆ రికార్డ్ ని కూడా దాటేసి హైయెస్ట్ గ్రాసింగ్ పీరియడ్ హిస్టారికల్ ఫిల్మ్ రికార్డ్స్ లో ఈ ఫిలిం టాప్ ప్లేస్ లో ఉంటుంది. అండ్ బాహుబలి 2 అనేది హిస్టారికల్ ఫిల్మ్ కాదు, కంప్లీట్ గా ఫిక్షన్ ఫ్యాంటసీ జానర్ కింద వస్తుంది. ఈవెన్ త్రిబులర్ కూడా హిస్టారికల్ కాదు, అది కూడా ఫిక్షనల్ సినిమానే. మరి అప్కమింగ్ గా రిషబ్ శెట్టి గారి ఆ ఛత్రపతి శివాజీ మహారాజ్ సినిమాకి ఈ రేంజ్ పొటెన్షియల్ ఉందా లేదా అనేది తర్వాత తెలుస్తుంది. కానీ మహావతార్ ఫిల్మ్ కి మాత్రం గట్టి పొటెన్షియల్ ఉంది. 1000 crore కూడా కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. అన్ని లాంగ్వేజెస్ లోని ఒకే టైంలో బాగా ప్రమోట్ చేసి రిలీజ్ చేసినట్టయితే అండ్ ఓవర్సీస్ టార్గెట్ కూడా పర్ఫెక్ట్ గా చేసినట్టయితే ఈజీగా 1000 crores వచ్చే పొటెన్షియల్ ఉందన్నమాట. లార్డ్ పరశురామ్ యొక్క లైఫ్ స్టోరీ ఫిల్మ్ అది. పోతే ఇప్పటి వరకు చావా కలెక్ట్ చేసిన నెంబర్స్ ప్రకారం ఫైనల్ రన్ లోని 500 crore నెట్ ఈజీ. రీసెంట్ టైమ్స్ లో బాలీవుడ్ ఫిల్మ్స్ కి 500 crore నెట్ అనేది ఈజీ అయిపోతుంది, ముఖ్యంగా బిగ్ హైప్ తో వచ్చే ఫిల్మ్స్ కి. సో ఈ ఫిల్మ్ ఫైనల్ రన్ లోని 550 crore నెట్, మేబీ చెప్పలేం ఈ డబ్బుడ్ వెర్షన్ లో ఎలా పర్ఫామ్ చేస్తుందో. 600 crore నెట్ కూడా ఇండియాలో డబ్బుడ్ వెర్షన్ కలుపుకొని వెళ్ళే ఛాన్స్ ఉందా లేదా అనేది తర్వాత తెలుస్తుంది అనమాట. సో గద్దార్ 2 అయితే దాటేస్తుంది. గద్దార్ 2 690 crore దగ్గర వరకు. సో ఈ ఫిలిం 700 crore క్లబ్ దాటి 750 వరకు కూడా వెళ్ళే పొటెన్షియల్ అయితే ప్రస్తుతానికి కనిపిస్తుంది అప్కమింగ్ సెకండర్ ఫిల్మ్ వచ్చే వరకు. మరి ఎంతవరకు ఆ పొటెన్షియల్ని ఫిలిం వాడుకుంటుందో లాంగ్ రన్లో అనేది చూడాలి. ఇప్పటిదాకా అదే రేంజ్ స్పీడ్ అయితే ఫిలిం బాక్స్ ఆఫీస్ దగ్గర క్లియర్ గా కనిపించింది. కాలీవుడ్ కి ఈ ఇయర్ బిగినింగ్ లోనే రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ ఫిలిం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఓపెనింగ్ డేన ఇండియాలో కేవలం 6 crore నెట్ కలెక్ట్ చేసినప్పటికీ మొత్తానికి ఇప్పటిదాకా 71.4 crore గ్రాస్ ని సినిమా కలెక్ట్ చేసింది. తమిళ ఇండస్ట్రీలో ఎప్పట్లలో సీనియర్స్ గా ఉన్న చాలా మంది వాళ్ళు టైర్ 2 మార్కెట్ లోనే ఉంటున్నారు. తలపతి విజయ్, తల అజిత్, లేదంటే రజనీకాంత్, కమల్ హాసన్ వీళ్ళే టైర్ 1 ప్లేస్ లో ఉన్నారు. ఇప్పుడు ఈ న్యూ యంగ్ హీరోస్ ఈ విధంగా బాక్స్ ఆఫీస్ ని పుల్ చేయడం ఇండస్ట్రీకి ఒక కొత్త హోప్ లాంటిది. ఆల్రెడీ శివకార్తికేయన్ అయితే మాత్రం న్యూ ఎంట్రీ అయిపోయింది టైర్ 1 లోకి. సో కాలీవుడ్ కి ఒక కొత్త హోప్ లాంటిది. చూద్దాం మరి ఫైనల్ రన్ లో ఈ సినిమా ఎంత వరకు కలెక్ట్ చేస్తుంది అనేది. ఇక అప్డేట్స్ పరంగా సల్మాన్ ఖాన్ గారి సికందర్ టీజర్ వచ్చిందనమాట. అప్కమింగ్ బిగ్ ఫిల్మ్స్ లో మార్చ్ 20th ఈద్కి రిలీజ్ కాబోతుంది. సో టీజర్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే క్లియర్ గా నా ఫస్ట్ షో అయితే మాత్రం లూసిఫర్ 2 ఎంపురన్కి ఫిక్స్ చేసుకుందామని రెడీ అయిపోయాను. ఆ తర్వాత ఒకవేళ టాక్ బాగుంటే ఈ సినిమాకని, ఎందుకంటే టీజర్ చూసిన తర్వాత కంప్లీట్గా హోప్స్ పడిపోయాయి. ఆల్సో ఈ ఫిల్మ్ యొక్క రిలీజ్ డేట్ని కూడా మార్చి సండేకి రిలీజ్ చేస్తున్నారు. సేమ్ టైగర్ 3 మిస్టేక్ లాంటిది అని కూడా వింటున్నాను. మరి అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. కానీ టీజర్లో అయితే మాత్రం ఇంతకు ముందే టీజర్ అని చెప్పి అనౌన్స్మెంట్ వీడియోని వదిలేరు. సో ఇప్పుడు టీజర్లో ప్రమోషనల్ మెటీరియల్గా చూపించింది ఏంటంటే చాలా వరకు చూస్తున్నప్పుడు ఎక్కువ ఫ్రేమ్స్ని టపా 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 కట్ చేస్తూ, అదేవిధంగా స్లో మోషన్లోని స్వాగ్ చూపిస్తూ, గాల్లో ఎగిరే లాంటి రోప్ ఫైట్స్ తోటి సంతోష్ నారాయణ గారి మ్యూజిక్ ఏ మాత్రం కూడా ఇంప్రెస్ చేయనట్టు, ఆల్రెడీ ఎన్నోసార్లు చూసేసామే అనే టైప్లోని ఫ్రెష్ ఫీల్ ఎక్కడ కూడా లేనట్టు టీజర్ కట్ని మళ్ళీ ఎడిట్ చేశారు. ఎడిటర్ ఎవడో కానీ అన్ని కట్స్ ఏంటయ్యా బాబు, చాలా మంది జనాలకి చిరాకు వస్తుంది. అక్కడ విజువల్స్ గా సినిమాటోగ్రఫీ పరంగా టెక్నికల్ టాప్ నాచ్ గా ఏం కనిపించట్లేదు. కానీ ఈ కట్స్ వల్ల కాస్త ఇరిటేషన్ వస్తుంది. మురుగదాస్ గారు ఫామ్ లో లేరు అండ్ సల్మాన్ ఖాన్ గారు కూడా ఫామ్ లో లేరు. సో ఏదైనా ఎనర్జెటిక్ గా పవర్ఫుల్ గా కనిపిస్తారంటే లుక్స్ పరంగా నార్మల్ గా ఉన్నాయి. కొన్ని సీన్స్ లో లేజీగా సింపుల్ గా ఏదో నార్మల్ గా, అంటే సల్మాన్ ఖాన్ మళ్ళీ సల్మాన్ ఖాన్ రోల్ నే పర్ఫామ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది తప్పించి సల్మాన్ బాయ్ ఒకప్పుడు లుక్స్ అండ్ స్వాగ్ అయితే క్లియర్ గా ప్రెజెన్స్ లో మిస్ అయినట్టు కనిపించింది కొన్ని ఫ్రేమ్స్ లోని. దాంతో పాటు పొలిటికల్ ఎలిమెంట్స్ కూడా కొన్ని ఉన్నాయి అండ్ మాస్ డైలాగ్స్ లైక్ ప్రెసెంట్ ఆయన లైఫ్ లోని ఈ బిష్నాయ్ లారెన్స్ బిష్నాయ్ జరుగుతున్న ఆ కాంట్రవర్సీకి ఏదో కౌంటర్ డైలాగ్స్ ఇస్తున్నట్టు కూడా ఉన్నాయి. డైలాగ్స్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ అనిపిస్తాయి, కానీ రెగ్యులర్ ఆడియన్స్ కి ఏముంది, ఏం అనిపించదు. సో రెగ్యులర్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయడానికి టీజర్ కట్ ని రెడీ చేసుకోవడం అనమాట. వాళ్ళకి సినిమాలో స్క్రిప్ట్ రొటీన్ గా ఉన్నప్పటికీ ఇంటర్నేషనల్ లెవెల్ టేకింగ్ స్కేల్ కనిపించాలి. డిఫరెంట్ గా మోసం చేసినట్టు ఏదో కొత్తది థియేటర్స్ లో చూడబోతున్నాం వెళ్ళాలి అనే టైప్ ఆఫ్ వైబ్ క్రియేట్ చేసి తర్వాత మోసం చేసిన అది మార్కెటింగ్ టెక్నిక్ అవుతుంది అనమాట. సినిమా 1 month దగ్గరలోనే రిలీజ్ అవుతున్నప్పటికీ చాలా మందికి అసలు ఈ సినిమా ఉన్నట్టు కూడా తెలియదు అనమాట, అంత పూర్ బజ్. సో కనీసం టీజర్ ఏమైనా ఇంపాక్ట్ ఇస్తే కాస్త వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవుతుంది కదా. సో మళ్ళీ ఈ విధంగా దెబ్బేలా కనిపిస్తుంది. ఒకప్పుడు సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ కున్న ఆ ఓపెనింగ్ డే హైప్ ఈ ఫిల్మ్ కి ఖచ్చితంగా మిస్ అవుతుంది. ఇక దాంతో పాటు ఇంకొక దరిద్రం ఏంటంటే రష్మిక మందన ఏంటండి, అసలు ఏజ్ డిఫరెన్స్ చాలా వరకు 30 years గ్యాప్ డిఫరెన్స్.
కూతురు క్యారెక్టర్లో ప్లే చేసినా చాలా మంది యాక్సెప్ట్ చేస్తారేమో, ఈవెన్ ఫ్యాన్స్ కూడా. ఏ యాంగిల్లో హీరోయిన్గా పెట్టాలని ఎవరికి అనిపించిందో. బాలీవుడ్లో చాలా మంది సల్మాన్ ఖాన్కి సెట్ అయ్యే హీరోయిన్స్ లేరా? పోనీ సౌత్లోని కాస్త మిడిల్ ఏజ్లో ఉండేలాంటి హీరోయిన్స్ లేరా? ఎందుకని కాస్టింగ్ అంటే రీసెంట్గా రష్మిక ఫిల్మ్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి చాలా మంది అలిసిపోతున్నారని కాదు. అండ్ ఏజ్ ఒకవేళ తక్కువ ఉన్నా సరే కన్విన్సింగ్గా ఆ పేరు అనేది మ్యాచ్ అయితే ఓకే. ఏ మాత్రం కూడా పేరు అస్సలు కనీసం మ్యాచ్ కావట్లేదు. మొన్న పూజ హెగ్డే, దిశా పాటనీతో కూడా అలానే చేశారు. నార్త్ ఆడియన్స్ ఇంత ఏజ్ గ్యాప్ ఉంటే అన్కన్విన్సింగ్గా ఉంటే యాక్సెప్ట్ చేయరు, ట్రోల్స్ క్రిటిసైజ్ చేస్తారు. అందువల్లనే సల్మాన్ ఖాన్ కాంపిటేటర్స్ అదర్ బిగ్ స్టార్స్ ఎవరు కూడా ఇంత ఏజ్ గ్యాప్ ఉన్న వాళ్ళతోటి యాక్ట్ చేయరు. ఇంకొక దరిద్రం ఏంటంటే సల్మాన్ ఖాన్ ఈ రూల్ ఎప్పుడు బ్రేక్ చేస్తారు. కంప్లీట్ గా లుక్ గురించి, ట్రాన్స్ఫర్మేషన్ గురించి పక్కన పెట్టినట్టయితే ఫైట్ సీక్వెన్సెస్ లోని అస్సలు డిఫీటెడ్, అంటే తన్నులు తినకూడదు, స్లో మోషన్ లోని స్టైల్ గా కొట్టాలి, గాల్లో ఎగరాలి. ఈ టైప్ ఆఫ్ టెక్నిక్ ని ఎన్ని డికేట్స్ వరకు అనుకుంటారో తెలియదు. ఈ విధంగా అదర్ స్టార్స్ అయితే యాక్షన్ ఫిల్మ్స్ చేసిన ఫైట్ సీక్వెన్సెస్ లోని దెబ్బలు తినడం కానీ, ఓడిపోవడం కానీ, స్ట్రగుల్ అవ్వడం కానీ, తిరిగి కొట్టడం జరుగుద్ది. అప్పుడే ఆ రియలిస్టిక్ మూమెంట్స్, ఆ ఇంటెన్స్ అనేది యాక్షన్ లో ఉంటుంది. కానీ ఈయన అన్డిఫీటెడ్. ఇండియాలోని హీరోని గాడ్ లెవెల్లో చూపిస్తేనే మాస్ ఆడియన్స్ ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారు. ఎంతమందిని వరుస పెట్టి నరికేస్తేనే వాళ్ళకి ఒక ఎలివేషన్ అనే టైప్ ఆఫ్ స్టీరియో టైప్స్ ని బ్రేక్ చేయాలి. బాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రఫీకి ఆ టైప్ ఆఫ్ ఉంది టేకింగ్ లో. కాకపోతే ఈయన అంత ఫోకస్ అండ్ శ్రద్ధ పెట్టకపోవడం అనేది దారుణమవుతుంది. మరి ఆయన కెరీర్ని ఆయనే స్వయంగా నాశనం చేసుకున్నప్పుడు ఎవరు మాత్రం ఏం చేయలేరు కదా. సో ప్రాబ్లం స్టోరీ ఒక్కటే కాదు, టేకింగ్ లో అయినా సరే కొత్తదనం లేకపోతే కష్టం. హాలీవుడ్ ఈ విధంగా అన్డిఫీటెడ్ గా డిఫీట్ అవ్వని యాక్షన్ హీరోగా డ్వేన్ జాన్సన్ రూల్స్ ప్రకారం కూడా అలెగ్జాండ్రాని కూతురు క్యారెక్టర్ లో ప్లే చేయడానికి కూడా యాక్సెప్ట్ చేశారు. ఇదే ఇండియా అయితే ఖచ్చితంగా హీరోయిన్ చేసేస్తారు ఆమెని. శాన్ ఆండ్రియాస్ ఫిల్మ్ మీరు చూసే ఉంటారు. అదే హాలీవుడ్ లో బిగ్గెస్ట్ యాక్షన్ స్టార్ గా యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నప్పటికీ డిఫీట్ అవడం ఇష్టం ఉండదు. కానీ ఆయన ఈ రూల్స్ ని యాక్సెప్ట్ చేసినప్పుడు ఇండియాలో మా స్టార్స్ ఎందుకు చేయలేరు? దాంతోపాటు అలెగ్జాండ్రాకి డ్వేన్ జాన్సన్ కి కేవలం 14 years గ్యాప్ మాత్రమే, ఇక్కడ 30 years గ్యాప్ అనమాట. పెద్ద కామెడీ. ఓన్లీ సల్మాన్ బాయ్ని టార్గెట్ చేస్తున్నాను కాదు, ఇండియాలో చాలా మంది స్టార్స్ ఈ విధంగా మరీ ఇంత చిన్నపిల్లలతో చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఇదే నా ఒపీనియన్. ఈ చిన్నపిల్లలతో ఎలా గెంతాలనిపిస్తుందో డాన్స్ సీన్స్ లో నాకైతే అర్థం కావట్లే. ఆ తర్వాత అప్డేట్ ప్రకారం రామ్ చరణ్ గారి 16th ఫిల్మ్ అయితే మాత్రం ఈ ఉత్తరాంధ్రలోనైతే మాత్రం ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తీయబోతున్నారు కదా. ఇక్కడ ఉత్తరాంధ్రలోని కోడి రామ్మూర్తి గారు చాలా ఫేమస్ స్పోర్ట్స్ పర్సన్ అనమాట. ఇండియన్ హెర్క్యులీస్ అని కూడా ఈయన పిలుస్తారు. మా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళంలోని ఈయన పేరు మీద స్టేడియం కూడా ఉందన్నమాట. సో రీసెంట్గా ఇక్కడ కాస్టింగ్ కూడా జరిగింది ఫిల్మ్కి సంబంధించి. ప్రస్తుతానికి స్కెడ్యూల్లోని క్రికెట్ మ్యాచెస్ అయితే మాత్రం స్పోర్ట్స్ స్కెడ్యూల్లోని కంప్లీట్ అయిందంట. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్తున్నారంట రెజ్లింగ్ యాక్షన్ సీక్వెన్సెస్కి. అవును, కుస్తీ పోటీ, క్రికెట్, కబడ్డీ ఈ విధంగా మల్టిపుల్ స్పోర్ట్స్ అయితే మాత్రం ఈ ఫిల్మ్లో ఇన్వాల్వ్ అవుతాయి. ఎందుకంటే కోడి రామ్మూర్తి గారు అన్ని స్పోర్ట్స్లో కూడా ఎక్స్పర్ట్. పోతే ఈ సినిమా డైరెక్ట్ బయోపిక్ కాదు, ఆయన లైఫ్ స్టోరీలోని మెయిన్ మూమెంట్స్ని, ఆయన క్యారెక్టర్కి ఇన్స్పిరేషన్గా కొత్త అడాప్టేషన్ లాంటివి తప్పించి కంప్లీట్ బయోగ్రఫీ కాదు. ఆ తర్వాత లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్లోని ముందు ప్రీక్వల్ గా కంప్లీట్ గా ఆరిజిన్ అనేది బిగినింగ్ కి సంబంధించి చాప్టర్ 0 అంటూ ఒక షార్ట్ ఫిల్మ్ అయితే తీయబోతున్నాను. ఈ యూనివర్స్ కి ప్రీక్వల్ గా క్లారిటీగా ఉంటుందని చెప్పి షార్ట్ ఫిల్మ్ అని చెప్పారు. అంటే ఒక షార్ట్ లోనే 2 stories 24 hours టైం లేనని అనౌన్స్ చేసి 1 year అయిపోయింది అనుకుంటా. ఇప్పటిదాకా క్లారిటీ లేదు. పోతే ఇప్పుడు క్లారిటీ ఏంటంటే March 14th అయితే మాత్రం ఈ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ కాబోతున్నట్టు అప్డేట్ అనమాట. మరి దాని గురించి తర్వాత క్లారిటీ రావాలి. ప్రెజెంట్ లోకేష్ గారు అయితే మాత్రం క్రూషియల్ కూలీ ఫిల్మ్కి సంబంధించిన సీక్వెన్సెస్ షూటింగ్లోనే ఇంకా ఉన్నారనమాట. అవును, ఇంకా కంప్లీట్ షూటింగ్ టైం అయితే మేజర్ పోర్షన్స్ కంప్లీట్ కాలేదంట. అవును, ఫ్యూ మేజర్ పోర్షన్స్ అండ్ ఒక సాంగ్ షూటింగ్ కూడా ఇంకా బ్యాలెన్స్ ఉందంట. అదంతా అయ్యేసరికి కాస్త ఇంకొక 2 months అవుతుందని కొంతమంది అంటున్నారు. దాని ప్రకారం చూసుకున్నట్టయితే పోస్ట్ ప్రొడక్షన్, ఎడిటింగ్ ఈ విషయంలో కాస్త రష్ అయ్యేలా కనిపిస్తుంది. ఎందుకంటే August 15th సినిమా రిలీజ్ షెడ్యూల్లో పెట్టుకున్నారు. సో వార్ 2 తోటి క్లాష్ ఎందుకు, కాస్త డిలే చేసినా బెటరే. ఎందుకంటే ఈ ఫిల్మ్కి కాస్త వర్క్ కూడా ఇంకా బ్యాలెన్స్ ఉంది కదా. వార్ 2 షూటింగ్ ఆల్మోస్ట్ అయిపోతుంది అండ్ ఎడిటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కూడా మెల్లిమెల్లిగా చాలా పోర్షన్స్ జరిగిపోతున్నాయి. దాంతోపాటు పాన్ ఇండియాగా 1000 crores పొటెన్షియల్ ఉన్నప్పుడు క్లాష్ అవ్వకూడదు ఈ సినిమాకి. ఆ తర్వాత షాకింగ్ అప్డేట్, అల్లు అర్జున్ అట్లీ ఫిల్మ్ త్రివిక్రమ్ ప్లేస్లోని అట్లీ అల్లు అర్జున్ తోటి సల్మాన్ ఖాన్ ఫిల్మ్ పక్కన పెట్టిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ రీసెంట్గా తెలిసిన అప్డేట్ ప్రకారం ఆ ఫిల్మ్ కంప్లీట్గా పక్కన పెట్టలేదంట. రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు ప్లేస్లోని విల్ స్మిత్ని అట్లీ అప్రోచ్ చేయారంట. కానీ సన్ పిక్చర్స్ వాళ్ళైతే సౌత్ నుండి ఒక బిగ్ స్టార్ పక్కాగా ఉండాలని చెప్పి ఒక రూల్ పెట్టారంట. సో స్కెడ్యూల్ కూడా విల్ స్మిత్ గారితో సెట్ అయిన తర్వాతనే ఈ ప్రాజెక్ట్ని అయితే మాత్రం కంటిన్యూ చేస్తారు. కానీ కంప్లీట్గా పక్కన పెట్టలేదంట. దాదాపుగా 500-600 crore దగ్గర వరకు బడ్జెట్ని పెట్టబోతున్నారంట. ఆఫ్టర్ లైఫ్ స్టోరీ అని చెప్పి ఇంతకు ముందు మనకి డీటెయిల్స్ కూడా రివీల్ అయ్యాయి కదా ప్లాట్ గురించి. విల్ స్మిత్ గారి మీద డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ బాలీవుడ్ తో టచ్ ఉంది అండ్ ఆల్రెడీ ఒక సాంగ్ లో డాన్స్ చేస్తూ క్యామియో కూడా ఇచ్చిన ఆయనకి చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీస్ తోటి టచ్ ఉంది. కాబట్టి ఇండియన్ ఫిల్మ్ యాక్సెప్ట్ చేయడం విల్ స్మిత్ గారికి, ఇండియన్ ఫిల్మ్ ని లో బడ్జెట్ లోని లో శాలరీ తోటి యాక్సెప్ట్ చేయడంలోని ఎలాంటి అబ్జెక్షన్ కూడా ఉండదు అనుకుంటా. ఇక తర్వాత స్పై యూనివర్స్ లోని పఠాన్ 2 యొక్క స్క్రిప్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందంట. దానికి సంబంధించి డీటెయిల్స్ ప్రకారం ఇంకొంత బ్యాలెన్స్ మాత్రమే ఉంది. ఆల్రెడీ ఇంత టైం వరకు ఫ్యూ మంత్స్ నుండి ఈ స్క్రిప్ట్ విషయంలోని పనిచేస్తున్నాం. ఆదిత్య చోప్రా అయితే స్క్రిప్ట్ ని కంప్లీట్ చేసిన తర్వాత డైరెక్టర్ గా వార్ 2 యొక్క అవుట్పుట్ అయితే వైఆర్ఎఫ్ వాళ్ళకి బాగా సాటిస్ఫై చేసిందని చెప్పి అయాన్ ముఖర్జీనే ఈ పఠాన్ 2కి కూడా డైరెక్టర్ గా తీసుకుందామని చెప్పి అప్డేట్స్ వినిపిస్తున్నాయి. అవును, సిద్ధార్థ్ ఆనంద్ తిరిగి రావట్లేదు.
ఎస్ఆర్కే గారి కింగ్ ఫిలింలోని క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్లోనైతే మాత్రం ఆ గ్యాంగ్స్టర్ ఫిలింకి అయితే మాత్రం సిద్ధార్థ్ ఆనంద్ పనిచేస్తున్నారు. మేబీ ఆ తర్వాత ఆయన టైగర్ వర్సెస్ పఠాన్ లేదంటే ఆయన అప్కమింగ్ ప్రాజెక్ట్స్లో స్కెడ్యూల్స్లో ఉండొచ్చు. కానీ ప్రస్తుతానికి ఆయన్ ముఖర్జీ లేదంటే ఆదిత్య చోప్రానే ఈ పఠాన్ 2 డైరెక్ట్ చేసే ఛాన్స్ కూడా ఉందని చెప్తున్నారు. వీళ్ళిద్దరి కాంబో ఒక క్లాసిక్ కాంబో అని కూడా చాలా మంది చెప్తారు, ఎస్ఆర్కే గారు ఆదిత్య చోప్రా. కాకపోతే ఇది యాక్షన్ జోనరా, లవ్ జోనరా కాదు కదా. సో ఈ కింగ్ షూటింగ్ తర్వాత చాలా మంది మెహోనా 2 షూటింగ్లోనే జాయిన్ అవబోతున్నారు. ఆ ఫరా ఖాన్తో ఏంట్రా బాబు మళ్ళీ అనే తేడా వైబ్స్ కనిపించినప్పటికీ మళ్ళీ ఇప్పుడు పఠాన్ 2లోనే నెక్స్ట్ ఇయర్ 2026 ఎర్లీలోనే స్కెడ్యూల్ మొదలవుతుందంట. ఫరా ఖాన్ యొక్క మెహోనా 2 చాలా మందికి ఉన్న భయం ఏంటంటే ఆమె ఈ ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్, మసాలా ఎలిమెంట్స్ ఎక్కువగా మిక్స్ చేయడం, కాస్త క్రింజ్ మూమెంట్స్ కూడా వచ్చే అవకాశం ఉందనే భయం అంతే. రీసెంట్గా ద డిప్లొమాట్ ఫిల్మ్కి సంబంధించిన ఇంటర్వ్యూలో కూడా జాన్ అబ్రహాం గారు అయితే మాత్రం పఠాన్ స్పిన్ ఆఫ్గా ఆ జిమ్ క్యారెక్టర్కి ప్రీక్వల్ ఆరిజిన్ ఫిల్మ్ కూడా స్టాండ్ అలోన్గా వచ్చే అవకాశం ఉంది వైఆర్ఎఫ్లో అని చెప్తున్నారు. ప్రెజెంట్ ఫిల్మ్స్ యొక్క సక్సెస్ బట్టి ఈ జిమ్ క్యారెక్టర్ యొక్క సపరేట్ స్టాండ్ అలోన్ ఫిల్మ్ కూడా ఈ ఫ్లాష్ బ్యాక్లోని కబీర్ అండ్ జిమ్ ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అని ఆల్రెడీ కల్నల్ లూత్రా చెప్పారు కాబట్టి స్టోరీలోని వాళ్ళిద్దరిని కూడా ప్రీక్వల్ ఫిల్మ్లో చూసే అవకాశం ఉంది. ఈవెన్ ఎన్టీఆర్ కూడా ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్లో ఉండే క్యారెక్టర్ అంటున్నారు కాబట్టి మేబీ ఆయన్ని కూడా ఆ ప్రీక్వల్ ఆ ఫ్లాష్ బ్యాక్ ఫిల్మ్లో పెట్టే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత లూసిఫర్ 2 ఎంపరర్ ఫిల్మ్ కి సంబంధించి చాలా మంది క్యారెక్టర్ పోస్టర్స్ రివీల్ చేశారు. ఇందులో చాలా మంది ఫారెన్ కాస్ట్ మెంబర్స్ కూడా ఉన్నారు. ఆల్రెడీ ఇంతకుముందు హాలీవుడ్ యాక్టర్స్ ని కూడా అప్రోచ్ అయినట్టు మనం న్యూస్ విన్నాం అనమాట. పోతే ఈ క్యారెక్టర్ పోస్టర్స్లోని జెన్కార్లో ఎస్పోసిటో గారు లేరు. దాంతో ఈయన ఫిల్మ్ కాస్టింగ్లో లేరా, అది కేవలం రూమర్స్ అయినా అనుకున్నప్పటికీ రీసెంట్గా ఒక వ్యక్తి సెట్స్లో అయితే మాత్రం జెన్కార్లో ఎస్పోసిటోని ఈ లూసిఫర్ 2 సెట్స్లో చూసినట్టు రివీల్ చేశారు. ఇది స్పాయిలరే కావచ్చు కానీ ఒక క్లారిటీ అని కూడా చాలామంది అంటున్నారు. మరి అలానే ప్రభాస్ అండ్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో రాబోతున్న ఈ పీవీసీయూ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లోని ఈ హనుమాన్ తర్వాత బ్రహ్మ రాక్షస్ అని చెప్పి యాంటీ హీరో ఈ గ్రే షేడ్స్ ఉండేలాంటి ఫిలిం తీద్దామని అనుకున్నారు ఇంతకుముందు రణ్వీర్ సింగ్ తోటి. ఆ తర్వాత ప్రభాస్ తోటి కూడా ఆగిపోయింది. ఆ తర్వాత కార్తీతో అయితే మాత్రం తమిళ్లో తీయడానికి కూడా వెళ్ళినట్టు రిపోర్ట్స్ వచ్చాయి. సో మళ్ళీ తిరిగి ప్రభాస్ తోటి రీసెంట్గా టెస్ట్ లుక్ కూడా జరిగిందని చెప్పి అంటున్నారు. మరికొంతమంది ఇది డివోషనల్గా రాముడు స్టోరీ అని చెప్పి మిస్లీడ్ చేస్తున్నారు. లేదు, ఇది మ్యాక్సిమం ఈ పీవీసీలోని ఇంతకుముందు ప్లాన్ చేసినట్టే ఆ బ్రహ్మ రాక్షస్ యొక్క ప్రాజెక్టే అని అనుకుంటున్నాను. కంప్లీట్ క్లారిటీ లేదు కానీ టెస్ట్ లుక్ అయితే జరిగిందని అంటున్నారు. హంబాలే ఫిలిమ్స్ యొక్క ప్రొడక్షన్ బ్యానర్ అంట, రూమర్ బజ్ అని చెప్తున్నారు కానీ అఫీషియల్ క్లారిటీ కాదు. అండ్ ఈయన అప్కమింగ్ స్కెడ్యూల్లోని ద రాజా షాబ్ కానీ ఫౌజీ కానీ అండ్ సలార్ 2 అండ్ ఈ ప్రశాంత్ వర్మ ఫిల్మ్ 2028 వరకు ప్లాన్ చేసుకున్నారంట. ఇయర్కి ఒక్కొక్క ఫిల్మ్ లాగా. అవును, మధ్యలో కల్కి 2 అయితే లేదు. మొన్న ఆలియా భట్ తోటి ఆ ప్రాజెక్ట్ తర్వాత కల్కి 2 స్కెడ్యూల్లో కనిపించట్లే. ఆ తర్వాత రీసెంట్గా చాలా మంది షాక్ అయిన అప్డేట్ ఏంటంటే యష్ టాక్సిక్ ఫిల్మ్ అయితే మాత్రం పాన్ వరల్డ్గా రిలీజ్ కాబోతుందని. ఈ ఫిల్మ్ ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయిందని పక్కన పెట్టేశారని కూడా మొన్న రూమర్స్ అయితే వచ్చాయి. ఆ తర్వాత క్లారిటీ వచ్చింది, ప్రాజెక్ట్ ఇంకా కంటిన్యూ అవుతుంది. కొన్ని సీన్స్ రీషూట్స్ చేస్తున్నట్టు, రీఎడిట్ చేసినట్టు, బిగ్ స్కేల్లోనే ప్లాన్ చేస్తున్నట్టు. అయితే ఈ ఫిల్మ్ ఇప్పుడు కన్నడతో పాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా షూటింగ్ అవుతుందని చెప్తున్నారు. అసలు ఇంతవరకు షూటింగ్ చాలా పోర్షన్స్ జరిగిపోయాయి. ఇప్పుడు మళ్ళీ ఇంగ్లీష్ కన్నడ మొదటి నుంచి తీయరు కాబట్టి డబ్బింగే చాలా పోర్షన్స్ చేయాలి. లేదా ఫ్యూ పోర్షన్స్కి ఇంటర్నేషనల్గా ఇంగ్లీష్ లెవెల్లో అనిపించినప్పటికీ ఆ సీన్స్కి ఇంగ్లీష్ వర్డ్స్ తోటి డైలాగ్స్ తోటి ప్లాన్ చేయొచ్చు. కాకపోతే పాన్ వరల్డ్గా ప్రయత్నించడం ఇప్పటిదాకా ఎన్నో ఇండియన్ ఫిల్మ్స్కి ప్రయత్నించి పాన్ వరల్డ్ అని చెప్పి లాస్ట్ టైంలో నార్మల్ పాన్ ఇండియా గానే రిలీజ్ చేశారు. అది కుదరలేదు. మరి ఈ ఫిలిమేనా అవుతుందా లేదా, అప్కమింగ్ కల్కి 2 రామాయణ్ కూడా జరుగుతుందా లేదా అనేది ఆ ఫిలిమ్స్ వచ్చే వరకు మనం క్లారిటీగా చెప్పలేం. వీళ్ళు ముందు పాన్ వరల్డ్ అంటారు, నార్మల్గా రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత ఫైనల్ అప్డేట్, హృతిక్ రోషన్ గారు రీసెంట్గా కబీర్ ఖాన్ గారి డైరెక్షన్లోని ఒక డిస్టోపియన్ యాక్షన్ ఫిల్మ్ని, సర్వైవల్ ఫిల్మ్ని యాక్సెప్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ ఫిల్మ్ చాలా మంది హాలీవుడ్లో ఐ యామ్ లెజెండ్ యొక్క స్టోరీకి బాగా సిమిలర్గా ఉంటుందని చెప్తున్నారు. రీసెంట్ అప్డేట్స్ ప్రకారం మరి అంత సిమిలర్ కాదు కానీ చేంజెస్ కూడా చేస్తున్నారంట. కానీ మన ఇండియన్స్ క్లియర్గా చాలా మంది కాపీ అనడంలోని కామన్. ఆ క్రిటిసైజింగ్ అయితే వీళ్ళు ఫేస్ చేయక తప్పదు. కంప్లీట్ రీమేక్ కాదు కానీ ఈ విధంగా సిమిలారిటీస్ ఉంటాయి. కానీ చాలామంది రీమేక్ కాపీ అంటుంటారు కదా. కానీ ఈ వార్ 2 స్కెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత హృతిక్ రోషన్ గారు సైన్ చేసిన ఆ డిస్టోపియన్ ఫిల్మ్ కాదు, క్రిష్ 4లోనే ప్రస్తుతానికి షూటింగ్లోనే జాయిన్ అవడానికి ఈ సమ్మర్లోనే ప్లాన్ చేసుకున్నారంట. దాదాపుగా 1 year వరకు కూడా టైం స్పెండ్ చేయడానికి కూడా ఆయన రెడీ అంట క్రిష్ 4 గురించి. ఆ తర్వాతనే ఈ డిస్టోపియన్ కబీర్ ఖాన్ గారి ఫిల్మ్ తీస్తారంట. ఆ టైంకి కబీర్ ఖాన్ గారు టైం సెట్ అయితే షూటింగ్ చేస్తారు, లేదంటే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్గా అదే టైంకి వెళ్ళకపోవచ్చు, కాస్త లేట్ కూడా అవ్వచ్చని. చూద్దాం మరి అప్కమింగ్ హృతిక్ రోషన్ గారి లైనప్ ఏ విధంగా ఉంటుందో. మీకైతే లేటెస్ట్ అప్డేట్స్ క్లియర్గా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.